34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివని అర్థము. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. రక్షకుని కేక. దేవునికి స్తోత్రం. ఎలా గుర్తుపెట్టుకోండి ఈ వర్తమానం? ఎలాగా? రక్షకుని కేక. గత ఆదివారం ఏం చెప్పాను? రాళ్ళు వేసిన కేక. మీరు కేకలేయకపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఏం కేకలేయాలో గత వారం చెప్పాను. కేకలు అనగానే అర్థం ఏంటి? పిలుస్తున్నావా, అరుస్తున్నావా అని అంటాం మనం. పిలవడానికి అరవడానికి తేడా ఏంటి? పిలవడం అంటే సాఫ్ట్గా ఉంది, అరవడం అంటే సీరియస్నెస్ ఉంది. అవతల వాళ్ళ కాన్సన్ట్రేషన్ మన మీదకి రావాలి అంటే అరుస్తాం. కేక అంటే అర్థం ఏంటి చెప్పనా? మామూలుగా చెప్పడం కాదు. అవతల వాడు మనం ఉన్న స్థితిని గమనించాలి అనేటువంటి అట్రాక్షన్ క్యాచ్ చేయడానికి చేసేటువంటి ఒక శబ్దం. నెమ్మదిగా సైలెంట్గా ఆడండి, ఎవడో పట్టించుకోడు. గుండెలు బాదుకుని గట్టిగా ఆడండి, అందరూ ఏమైంది వస్తారు. గట్టిగా వస్తారా? రారా? వచ్చేస్తారు. అందరూ అట్రాక్ట్ అయిపోతారండి. సరే, మనుషులు కేకలేస్తే వేశారు. ఈయన ఏం చేశారు? ఇప్పుడు సిలువలో కేక వేసాను. ఎలాగా? బిగ్గరగా కేక వేసాను. ఈ కేక దేన్ని జ్ఞాపకం చేస్తుంది అని ఆలోచన చేస్తే, అన్మెజరబుల్ యాగనీ, కొలత లేనంత వేదన. ఎంత వేదన? కొలత లేనంత వేదన ఈ కేక గుర్తు చేస్తూ ఉంది. ఈ కేక మన చెవులలో ఎప్పుడూ ప్రతిధ్వనించాల. అంత కేక ఎందుకు వేశాడు ఆయన? నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి, నా చెయ్యి ఎలా విడిచితివి. అపొస్తలుల కార్యాలలో 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసినటువంటి సేవ అద్భుతంగా దీవెనకరంగా జరగడానికి కారణం 38వ వచనంలో రాయబడింది. 38వ వచనంలో ఏముంది? 10:38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక 2 మాటలు. ఒకటి, దేవుడు ఆయనకు తోడై ఉండెను, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనే మాట రాయబడ్డాయి. తోడై ఉండెను, అభిషేకించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తోడై ఉండెను, అందరూ చెప్పండి, తోడై ఉండెను, అభిషేకించెను. ఈ మాటలు మనం గమనిస్తే ఎప్పుడూ దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. నన్ను పంపిన వాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ప్రభువు చెప్పడం చూస్తాం. ఆ మాట కూడా మీకు మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధి శరీరంలో ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఆయన అనుభవించారు అని చెప్పడానికి 29వ వచనంలో ఉంది. యోహాను 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, తనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని. ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు రాయబడిన మరొక మాట లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ప్రభు బాప్తిసం పొంది అరణ్యంలోనికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు శోధించి ఆ శోధనలో ప్రభువు గెలవగా సాతానుడు విడిచిపెట్టిపోయాడు. 14వ వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలముతోనూ గలిలయకు తిరిగి వెళ్ళెను. ఎలా వెళ్ళాడు? ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడు. అందుకే ప్రభువును ముట్టుకున్నప్పుడు ఈ రక్తస్రావం గల స్త్రీ ప్రభు ఏమన్నారు? ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావము, అంటే నాలో ఉన్న దైవశక్తి బయటికి వెళ్ళడం చూశాను నేను. ద పవర్ ఆఫ్ గాడ్ హ్యాస్ పాస్డ్ త్రూ మీ, నా నుంచి వెళ్ళింది, వాడిని ముట్టుకుంది. అంటే మీరేం అర్థం చేసుకోవాలి? దైవ శక్తి, దేవుని ఆత్మ
దేవుని సన్నిధి ప్రభువుతో కూడా బ్రతుకు దినాలన్నిట ఉంది. జాగ్రత్త వినండి. మరి సిలువ సమయంలో ఏం చేశారు? ఆ శక్తే గనక ప్రభువుతో, ఆ దైవాత్మ బలమే గనక ప్రభువుతో ఉంటే యేసు క్రీస్తు ప్రభు ఈజ్ ఫుల్లీ గాడ్, పూర్తిగా శరీరముతో ఉన్న దేవుడే. మీరు చెప్పండి, దేవుణ్ణి మరణము చంపగలదా? మంచి మత్తు ఇంజక్షన్ వేసుకున్నావు నువ్వు, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది, సూదులతో కూర్చున్నా తెలియదు, కత్తితో కోసినా తెలియదు. మీరు చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తాం, బాగా తాగినోడు పడిపోయి దెబ్బ తగిలినా, రక్తం కారుతున్నా, అబ్బే ఏం లేదురా అంటాడు. నాకేం అవ్వలేదు, నువ్వు కంగారు పడకంటాడు. ఎప్పుడు తెలుస్తుంది ఇది? మత్తు వదిలిపోయిన తర్వాత తెలియదు. మా ఊర్లో ఒకడు బాగా తాగొచ్చు మా చిన్నప్పుడు. ఆ లావిడ దారిలో ఎదురుకుంటా దీపం పట్టుకొని నిలబడ్డదని, నేను ఎక్కడ పోతాను అనుకున్నావే, ఎదురుగా నిలబడి లాగిపెట్టి కొట్టాడు. దేన్ని కొట్టాడు అనుకుంటున్నారు? దారిలో ఉన్న బొమ్మ దేవుడు తుప్పను కొట్టాడు. ఆడబొమ్మ దేవుడు తుప్పలు అంటే చూసేలాగా మట్టలు ఇంత పెద్ద ముళ్ళు, అది ఆ లావిడిలో కనబడింది. అడికి లాగిపెట్టి కొట్టగానే చేతి నిండా ముళ్ళు గుచ్చిపోయి మత్తు మొత్తం వదిలేసింది. కేకలు, పెడబొబ్బలు. మళ్ళా రాత్రి మేము తోడెట్టుకొని వచ్చి గొల్లపోలు డాక్టర్ ఆసుపత్రి తీసుకొస్తే ఇంజక్షన్ చేసి ముళ్ళన్నీ తీసాడు. మత్తులోడికి ఏం తెలీదు? మీరు చెప్పండి. ఈ మత్తుకే అంత ఉంటే దైవశక్తి ఆవరించుకున్న వాళ్లకు బాధ తెలియదు, కష్టమో తెలియదు, నిందా తెలియదు, కష్టాలు ఎందుకంటే ఆయనే తగులుతాయి. నేను సాక్ష్యాన్ని చదివాను. రెడ్డి కులంలోంచి ఒక అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది, రహస్యంగా ప్రార్థన చేసుకుంటుంది, దేవుని సంతకు వస్తూ ఉంటుంది. భర్తకు తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు కొడతాడు. రాత్రి బాగా కొడతాడు, ములుగుతో పడుకుంటుంది, పొద్దున్న లేస్తుంది, లేవగానే ఆయన బెడ్ కాఫీ ఇస్తుంది, అన్నీ అమర్చి పెడుతుంది. ఆయన పనికి పోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనకి వెళ్తుంది. సాయంత్రం మళ్ళా కొడతాడు, రాత్రంతా ఏడుస్తుంది, పొద్దున్నే సేవ చేస్తుంది. ఆయన కొట్టడం మాండు, ఈవిడ ఆయన్ని ప్రేమించక మాందు, మందిరానికి వెళ్ళక మాందు. ఒకరోజు ఇక విసుగుపోయి, నేను లాభం లేదే, నేను చంపేస్తాను, నేను నా మాట కాదంటున్నావు అని చెప్పి ఒక తాడు పట్టుకొచ్చి పీక బిగించాడు. లాగే టైంలో ఇద్దరి మధ్య ఒక ఆయన నిలబడ్డాడు. ఇద్దరి మధ్య ఒక ఆయన నిలబడితే, ఎవడ్రా నువ్వు మా మధ్యకి వచ్చావు? అందులో ఈయన కొంచెం ఆన్లో ఉన్నాడేమో. ఎవడ్రా నువ్వు మా మధ్యకి వచ్చావు అని అడిగితే, బాబు ఎందుకు ఈయన కొడుతున్నావు? ఏం తప్పు చేసింది? ఏం చెడ్డ పని చేసింది? నీకేమైనా సేవలు తక్కువ చేసిందా? నేను పట్టించుకోవడం మానేసిందా? నిర్లక్ష్యం చేసిందా? అవన్నీ కాదు, అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే ఏదో చెప్తున్నాడు. అప్పుడు నువ్వు సరిగ్గా చూడు, ఆవిడ నన్ను నమ్ముకుంది, నువ్వు ఇన్ని దెబ్బలు కొట్టినా పొద్దున్న నీకు ఎందుకు సేవ చేస్తుంది అనుకుంటున్నావు? ఒక్క దెబ్బ ఆవిడ తగలలేదయ్యా అన్నాడు. మరి ఎవడు తింటున్నాడు చూడు అని ఆయన చొక్కా తీసి చూపించాడు. ఈయన కొట్టిన దెబ్బల ఓతలను ఆయన ఒంటి మీద ఉన్నాయి, ఈయన సిగరెట్తో కాల్చిన మచ్చలు ఆయన ఒంటి మీద ఉన్నాయి. సరిగ్గా చూడు, తాడు ఆయన పేక్కేసి ఉంది. ఈయన మొత్తం వదిలేసింది. చూశాడు, ఎక్కడో చూసినట్టుంది రూపం, తరతరాలుగా చూస్తున్నట్టుంది రూపం. ఆయన కన్నులు చూపు ఈయన కన్నుల్లో పడగానే గుండె పగిలిపోయింది, నేల మీద జారిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అయ్యో మహానుభావుడా, దేవుడా నువ్వా? నా భార్యను కొట్టిన దెబ్బలు నీ మీద పడ్డాయా నాయన? నేను అమాయకంగా తెలియకుండా ద్వేషించి నిన్ను కొడుతున్నానా? నువ్వు నాకు కనిపించి నన్ను పరామర్శించి నా తప్పు నాకు తెలియజెప్పావు అని పశ్చాత్తాపడి కన్నులు కన్నీరు కార్చి మారు మనసు పొందాడు. తర్వాత ఆయన సేవకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగినగా. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, భార్యను కొట్టిన దెబ్బలు ఎవరో తగిలే? ఎందుకంటే ఆమెలో ప్రభు ఉన్నాడు, నీలో ప్రభు ఉన్నాడు. నిన్ను ఎవరన్నా తిడితే నీకు వాళ్ళ గొడవలు లేవు కదా, ఉన్నాయా? దేవుని నమ్ముకుని తిట్టారనుకోండి, ఆ నామమును బట్టి ఆయన మహిమపరచని రాయబడింది. క్రైస్తవుడైనది సిగ్గుపడొద్దు. ఎవడైనా నామాన్ని బట్టి అవమానపరచబడితే నీకు కాదు, ఆయనకి. నాకు ఎవరికైనా పర్సనల్ గొడవలు ఉంటే నేను పూచి, నేను ఎవరితోనో గొడవలు పెట్టుకోకపోయినా అందరూ నన్ను ద్వేషిస్తున్నారంటే నాలో ఉన్న యేసును ద్వేషిస్తున్నారు. దమస్కులో ఉన్న క్రైస్తవులు చంపడానికి సౌలు గుర్రాలు వెంటబెట్టుకొని సైన్యాన్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. సరిహద్దులలో ప్రభువు దర్శనం కలిగింది. దమస్కు పొలిమేరల్లో గుర్రం నుంచి కింద పడ్డాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? హింసిస్తున్నాడండి? క్రైస్తవులే కదా. మరి ఈయన నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ప్రభువా నువ్వెవడవు? నేను నీవు హింసించుచున్న
ఎస్, అంటే క్రైస్తవులు పెట్టి హింసలన్నీ ఎవరికి? అందుకే ఆ రోజుల్లో ఎవరైతే శ్రమ పడ్డారో, కాల్చబడ్డారో, కొట్టబడ్డారో వాళ్ళు హ్యాపీగా దాన్ని అనుభవించారు. ఎందుకంటే ఆ బాధలేవి వాళ్ళ ఒంటికి తగిలాయి కానీ మనసుకు తగల్లా. ఆయన చూసుకున్నాడు. శరీరంలో వచ్చే బాధలకు కూడా ఉపశమనం ఆయనే ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇప్పుడు ప్రభు పూర్తిగా దైవాత్మ వశుడై ఉంటే శ్రమ తెలీదు, మరణము రాదు. అందుకు గర్భములో ఉండగానే అభిషేకించిన దేవుడు, ఆత్మపూర్ణునిగా చేసిన దేవుడు, శక్తితో నింపు నడిపించిన దేవుడు సిలువ దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంటే, కొంచెం వదిలేస్తాను నిన్ను. గిన్నె త్రాగడం అనే మాటకు అర్థం ఏంటి చెప్పనా? బాధలు కాదు. ఆ గిన్నె త్రాగడం అంటే నేను నిన్ను కొద్ది క్షణాలు వదిలేస్తాను అని చెప్తే, అయ్యో నన్ను వదిలేస్తే నేను బ్రతకగలనా, ఉండగలనా, భరించగలనా, నా వల్ల వద్దా? నువ్వు ఉన్నావన్న ధైర్యంతో భరిస్తున్నాను. మనం అనుకుంటాం కదా, ప్రభు వాళ్ళని వదలక నాయన, నువ్వు లేకపోతే ఉండలేను నాయన, నువ్వు ఉన్నావనే ధైర్యమే నాయన ఇన్ని కష్టాలు ఓర్చుకుంటున్నాను, నువ్వు వదిలేసావంటే ఏమైపోతాను ఆయన అంటాను. చూసారా మనం? అక్షరాల గడియలో ప్రభు ఏం చేశారంటే అదే ప్రార్థన చేశారు. ఈ గిన్నె నా ఎదురు నుండి తీసేయి అంటే, నన్ను వదిలేయొద్దు, నా చెయ్యి వదిలేయొద్దు. కానీ ఏమన్నారు చెప్పనా? నువ్వు వాళ్ళ పట్టుకోవాలంటే, వాళ్ళ బాధలన్నీ నీలోనికి రావాలంటే నేను నిన్ను కొన్ని క్షణాలు వదిలేయాలి. అదే నరకం. తండ్రికి వేరుగా ఉన్న కొద్ది క్షణాల నరకం. ఇప్పుడు సిలువలో వేసిన కేక, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు? తెలియక అడగలేదండి. వదిలేసినప్పుడు కలిగిన బాధ, నరకపు వేదన, కోట్లాది మంది మనుషుల పాపం యొక్క శిక్ష ఆ కొద్ది క్షణాల్లో ఆయన సిలువ అనుభవించాడు. అందుకే ఆ కేకని ద షౌట్ ఆఫ్ యాగనీ, వేదనకరమైన కేక అని చెప్తున్నాను నేను. అది మన హృదయాలలో ప్రతిధ్వనించాలి. అయ్యా నా కోసం ఎంత శ్రమ భరించావు. సులువుగా దేవుళ్ళలోకి వచ్చేసాం అనుకుంటున్నాం మనం. అంత శ్రమ ఆయన భరించకపోతే, నరకమును ఆయన అనుభవించకపోతే, ఇప్పుడు మనం యుగయుగాలు కేకలేస్తే ఎక్కడ ఉండాలా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ బాధ భరించలేకపోతున్నామని ఆ ధనవంతుడు అగ్నిలో కేకలేసినట్టుగా మనం కూడా కేకలేయాలి. ఇప్పుడు మన దగ్గర ఆయన సిలువలో వేసిన కేక వల్ల నరకపు కేకలు మన నోట ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన నోట రావాల్సిన కేకలు ఏంటి? రాకూడని కేకలు ఏంటో చెప్తాను. నెంబర్ 1, ఆకలి కేకలు రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కేకలు రాకూడదు? రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఒక ఆవిడ కేకలేసింది. రాజుగారు మేడ మీద తిరుగుతున్నాడు, కింద నుంచి రాజా మాకు సహాయం చేయి, ఏం కావాలి అన్నాడు. కరువు వచ్చేసింది, తిండి లేదు, నిన్న నా పిల్లలు వండుకొని తినేసాం, ఈరోజు దాని పిల్లలు ఇమ్మంటే ఇవ్వట్లేదు అని కేకలేసింది. అంటే ఏం చేస్తున్నారు? కరువులో పిల్లలు వండుకు తినేస్తున్నారు. కింద నుంచి ఆకలి కేకలేసింది. ఆ మీద నుంచి రాజు బట్టలు చింపేసుకుని, అయ్యో దేవుడి వంద నేను ఎక్కడి నుంచి ఇవ్వను, తొట్టులోంచి ద్రాక్షరసం కానీ కళ్ళంలోంచి గోధుమలు కానీ ఇచ్చి సహాయం చేయడానికి నా వల్ల కాదే అని ఏడ్చాడు. బట్టలు చింపుకుంటే లోపల గోని పట్ట ఉంది. అంటే రాజు కూడా ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నాడు గోని పట్ట కట్టుకొని. ఈరోజు చాలామంది ఏ కేకలేస్తున్నారు? చాలేదే ఆకలి కేకలు, అప్పులే ఆకలి కేకలు, జబ్బులే ఆకలి కేకలు, గొడవలే ఆకలి కేకలు. ఆకలి కేకలు ఎందుకు వస్తాయండి? తన పొలమును సేద్యపరుచుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది, వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయి అని సామెతల గ్రంథకారు చెప్పాడు. అరెకరమో పావెకరమో సొంతదో కౌలుదో వ్యవసాయం చేయి, గింజలు దొరుకుతాయి. గరుగు మీద కూర్చొని ఇండియా క్రికెట్ మ్యాచ్ అలాగే అయిందంటరా, మోడీ గారు ఈ రూల్ చేశారంటరా, చంద్రబాబు అదన్నాడంటరా, వ్యవసాయం లాభం లేదురా, ఏటో గింజలు వేసినా పండట్లేదురా, ఎరువులు వేస్ట్ అయిపోయారా, రేట్లు పెరిగిపోయారని సొల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటాడు. మీరు చెప్పండి, రాజకీయాలని ఈడే మాట్లాడతాడు. ఎవడు కోటేస్తే గెలుస్తాడో చెప్తాడు, ఎలా ఆడితే వీడికి ఎప్పుడు బ్యాట్ అన్నా కొట్టుకోడు, ఎలా కొడితే గెలుస్తాడో చెప్తాడు. వీడికి ఏముంటుంది చెప్పండి? వాడేమో అరెకరో పావురెకరో ఎర్రోళ్ళలాగా వెళ్ళి వ్యవసాయం చేసినా 6 బస్తాలు పండాయి, 6 నెలలను సూపర్గా గంజి తాగుతాడు పరమాన్నం తినకపోయినా. వీడికేముంటుంది? వట్టి మాటలు లేముడికి కారణం. ఆత్మీయ వ్యవసాయం శరీరాన్ని తెలుసు, ఏ కష్టం చేసినా లాభమే, ఏదో కష్టం చేయండి, చిత్తు కాగితాలు ఏరుకోండి, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోండి. మనకు తెలియని కథ, చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు ఏం ఏరుకునేవాళ్ళు? పానీపూరి బండి అమ్ముతాడంటాడు,
పానీపూరి బండి నెలకు 15 లక్షలు సంపాదిస్తాడంట. ఎంతమంది వచ్చి తినేస్తున్నారు అర్థం కాదు. కావలి రైల్వే స్టేషన్లో కూడా అట్లు వేస్తుందంట. అట్లు రోజుకు 3,000 అమ్ముతుంది అట్లని. రోజుకి ఎంత? 3,000 రూపాయలు అట్లు అమ్ముతారంట. అర్థమవుతుందా? ఒకడు గుడ్లు మసాలా పెట్టి అమ్ముతాడు. భీమవరంలో గుడ్లు కట్ చేసేసి మసాలా పెట్టి అమ్ముతాడు. ఆ రోజుకి 5,000 అమ్ముతారంట. ఏ కష్టం చేసినా లాభమే. మనకో ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా? ఎందుకు? పెన్షన్. ఏ అరుగు మీద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతారు. పెన్షన్ తీసుకుంటున్నావు, మందిరంలోకి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేయి. బాబు, ఏ పని చేయకుండా బోవెడుతుందయ్యా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ని దీవించిన ఆయనని ప్రార్థన చేయి. లేదు, సాటి మనుషులు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయి. నాకు ఇంకా ఆయుష్ ఇచ్చావు, నీకోసం బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆత్మీయ వ్యవసాయం ఏది? ఎక్కడ దున్నావు పొలం, ఎక్కడ వేసావు విత్తనాలు, ఎక్కడ కార్చావు కన్నీళ్ళు? ఆత్మీయ వ్యవసాయం చేయాలి. అప్పుడు ఆకలి కేకలు ఉండవు. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను మందిరంలో ఉన్నానయ్యా, నేను రాత్రి చెప్పాను, నీ సేవ కోసం ఇస్తున్నానయ్యా, నేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇస్తున్నాను, కరువులో నీకు ఇస్తున్నాను. ఇస్తాడా ఇవ్వడా దేవుడు? నేనే సజీవ సాక్ష్యం చెప్పాను నేను ఇవాళ మీకు. ఆకలి కేక ఉందా? ఎందుకు లేదు? వ్యవసాయం చేస్తున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర ఉండకూడని కేకలేంటి? ఆకలి కేకలు ఉండకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. 2, నిస్సహాయపు కేకలు ఉండకూడదు. ఏం కేకలు? నిస్సహాయపు కేకలు, చేతగానితనంతో కేకలు. రోమాపత్రిక 7:24 భక్త పౌరుడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరమును నన్ను ఎవరు విడిపించును? మొదటి కేక శరీరానికి సంబంధించింది, ఈ జీవితానికి సంబంధించింది. కరువు, ఏమండి, పేదరికం, అనారోగ్యం, అప్పులు, ఇవన్నీ ఆకలి కేకలే. 2వది ఆత్మకు సంబంధించిన కేక. పాపం ఉందయ్యా, ఎవడు విడిపిస్తాడు నన్ను? ఈ పాపం నుంచి ఎవడు విడిపిస్తాడు? తరతరాలుగా మనుషులు కేకలేస్తే సిలువలోంచి ప్రభు కేకేశాడు. ఆదరణ కేకిది. దేవునికి స్తోత్రం. రే బాబు, ఎవడు విడిపిస్తాడని ఏడుస్తున్నావు కదా, నిన్ను విడిపించడానికే నేను ఆయన చెయ్యి వదిలేశాను, నీ చేయి పట్టుకోవడానికే ఆయన చేయి వదిలేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కృష్ణా జిల్లాలో హంసల్దీవ్ అనే ఊరు ఉంది. అక్కడ కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. చల్లపల్లి మండలం పెదకల్లేపల్లి లోపల ఉంది. ఆ నది కలిసే చోట బంగారంపాలెం ఏరులా యువతల నుంచి అవతలకి అందరూ పడవల మీద వెళ్ళి వ్యవసాయం చేసుకుని వస్తూ ఉంటారు. అలా ఒకరోజు ఆ బల్లకట్టు మీద వెళ్ళి వస్తూ ఉంటే, ఒక 10-15 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మనసులో అలా ఉండిపోయింది. తిరగబడిపోయింది. కొంచెం ప్రవాహం ఎక్కువైంది, తిరగబడింది. ఈత వాళ్ళు ఈతున్నారు, మునిగిపోతున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఆ పడవలో ఉన్నారు. అక్కడ భార్య దేవుణ్ణి నమ్ముకుంది. 3 చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఒక వాటర్ బాటిల్, బబుల్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్, నీళ్ళు లేని వాటర్ బాటిల్ బబుల్ దొరికింది. భర్త అంటాడు, అమ్మా, ఇద్దరిలో ఒకళ్ళే బ్రతుకుతాను దీంతో, ఇది నువ్వు పట్టుకో, నెమ్మది గొడ్డుకి వెళ్ళిపో, నువ్వు నెమ్మదిగా పిల్లలు చూసుకుంటావు, తల్లి లేని పిల్లల బ్రతుకు ఎంత కష్టం నాకు తెలుసు, నేను చచ్చిపోతానని చెప్పి భార్యకి ఇసిరేసాడు. ఈయన నీటిలో కొట్టుకుంటున్నాడు. భార్య అందయ్యా, ఇక్కడ బిడ్డలు చూసుకోవడం తల్లా తండ్రిరా కాదు, మనం ఉన్నారైపోయిన బ్రతుకుతారు. అసలు సంగతి చెప్తాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానయ్యా, ఇప్పుడు చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాను. నువ్వు పరలోకానికి రావు, మనం మళ్ళా కల్లేము, నువ్వు పట్టుకుని ఒడ్డుకి వెళ్ళిపో, నేను చచ్చిపోతాను. పిల్లలు చూసుకో, నేను చేసిన ప్రార్థనలు ఊరికే పోవు, నేను నమ్మిన దేవుడు వదిలేయడు, నిన్ను పిల్లల్ని కాపాడుతాడు అని చెప్పి బలవంతంగా వాటర్ బబుల్ భర్తకి ఇసిరేసి భార్య చచ్చిపోయింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత భర్త, ఇలాంటిదా యేసయ్య ప్రేమ? చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు బ్రతుకు, నేను చచ్చిపోతానని ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేస్తారా? ఇదా యేసు ప్రేమ? నా భార్య గుడికెళ్తే తిట్టుకున్నాను, గుడికెళ్ళి ఇదా నేర్చుకుంది అని అతడు కూడా ప్రభువుని నమ్ముకొని ఈ సాక్ష్యాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీరు చెప్పండి, మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన తండ్రి చేతిని వదిలేశాడు. అయ్యో, నన్ను పాపము నుండి మరణం నుంచి ఎవడు విడిపిస్తాడంటే, ఆయన నేను ఉన్నాను రా, నా చేతుల్లో నేను చెక్కుకున్నాను, నా పక్క గాయాల్లో నేను దాచుకున్నాను, నా రక్తము వల్ల నువ్వు పుడతావు, నీకు భయమే ఉందని ఆదరించే కేక సిలువలో ఆయన వేశాడు. ఏలి ఏలి లమా సబక్తాని అంటే అర్థం, నా దేవా నా దేవా, నా చెయ్యిందుకు వదిలేసావని చేతగా కడగలేదు,
ఎలా చెయ్యబట్టుకోవడానికి నా చేతిని వదిలేసావు. ఏమండి, బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధ చూస్తే, ఆ నరకయాతను చూస్తే, నెప్పులు బాధ చూస్తే, అమ్మో నా వల్ల కాదని ఏడ్చేది చూస్తే ఇంకెవరు మళ్ళా పిల్లగాలని అనుకోరు. కానీ బిడ్డ కన్న తర్వాత ఆ బిడ్డను చూసి ఆ చీడలు అమ్మలాగే ఉన్నాడు, అలా నాన్నలాగే ఉన్నాడు కానీ పొట్టకు 16 కుట్లు వేసినా కూడా ఆయన చూసుకొని మురిచిపోయి బాధ అంతా మర్చిపోద్ది. తల్లి ప్రేమ. సిలువలో పడిన వేదన ఈరోజు నువ్వు ఆరాధించడం చూసి మర్చిపోతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా? నిస్సహాయపు కేక కాదు ఇప్పుడు మనం వేయాల్సిన కేక, ఆనందపు కేక. దేవునికి స్తోత్రం. శిలువలో దేవుని దర్శించుటకు నా హృదయము, నా ఆత్మ, నా శరీరము ఆనందంతో కేకలేస్తున్నాయి. ప్రభు సంధిలోకి వచ్చి, అయ్యా నీకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలయ్యా, నా కుటుంబాన్ని కాపాడే వందనాలయ్యా, నా కన్నీరు రుచో వందనాలయ్యా, నాకు తండ్రి అయ్యా వందనాలయ్యా నువ్వు కేకలేస్తా ఉంటే ఇప్పుడు సిలువలో వేసిన కేకలు నీ కేకలు దాటేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినగా. ఓసారి కేకేస్తే వేసాను కానీ ఈరోజు నా బిడ్డలు పడుతున్న ఆనందము చూస్తే, వీళ్ళ సంతోషం చూస్తే, వీళ్ళ కష్టం చూస్తే, పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులాపుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును సుమతి. సింకుగుడ్లు కట్టుకొని, మురికి బట్టలు వేసుకొని, చద్దన్నం తిని, రెక్కల ముక్కలు చేసుకొని, తండ్రి సంపాదించి, చెమట వచ్చి, సబ్బన్న తెలియకుండా, సుఖమన్న తెలియకుండా బిడ్డలు చదివించి పెంచి పెద్ద చేస్తే వీడు సూట్ వేసుకొని, కోట్ వేసుకొని కారులో తిరుగుతూ నాన్న భుజం మీద చేసి నాన్నగారు అని అందరి ముందు పిలిచిన రోజున భలే కొడుకుని అన్నావురా నువ్వు. వీడింత ప్రయోజకుడైనా కూడా పేదవాడైన తండ్రిని గౌరవించడం మానలేదు అంటారు చూసారా. నాన్నకు నువ్వు కష్టపడకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా తల్లిదండ్రులు కొట్టి, ఇంకా తల్లిదండ్రులు ఏడిపించి, ఇంకా తల్లిదండ్రులు దుఃఖపెట్టే కొడుకులు ఒక ప్రక్క, నువ్వు ఏడవద్దు నాన్న, నువ్వు అలసిపోవద్దు నాన్న, నువ్వు నలిగిపోవద్దు నాన్న, నేనున్నాను కదా, నువ్వెందుకు ఇంక సంపాదించొద్దు అనే కొడుకులు ఒక ప్రక్క ఉంటే ఏ తండ్రి సంతోషపడతాడో పక్కన పెడదాం. నీ తండ్రి నిన్ను బట్టి సంతోషపడతాడా? యేసయ్యా నువ్వు ఏడ్చావు, నువ్వు కన్నీరు కార్చావు, నువ్వు గించుకున్నావు, రోగులు దర్శించావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, చాలు ప్రభా నేనున్నానయ్యా. నేను అదే చెప్తాను ప్రభుతో, ప్రభు నన్ను పంపించాయా, నేను వెళ్తాను, నన్ను వాడుకో, నేను అరిగిపోతాను, నన్ను నడిపించు, ఎంత దూరమైనా నడుస్తాను, ఎన్ని అవమానాలను పడతాను, ఎంత ఆకలైనా భరిస్తాను, నేనున్నాను ప్రభా. నాకు సిలువలో నువ్వు ఏడ్చిన ఏడుపు, నాయనా నువ్వు గెత్సమనే తోటలో కాచిన కన్నీళ్ళు, రక్తం నాకు ఒక్కసారి అనుభవం కావాలి, నీ శ్రమ నేను పంచుకుంటాను అడిగితే నన్ను బట్టి నా ప్రభు సంతోషపడతాడని ఆశ. నీ కేకేంటి? రక్షకుని కేకకు నీ సమాధానం ఏంటి? స్తుతి కేకుందా? ఆనందపు కేకుందా? ఆరాధన కేకుందా? కృతజ్ఞత కేకుందా? ఉందా? దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఏమండి, ఒక కొడుకు వాళ్ళ అమ్మను తిట్టేస్తున్నాడు, బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, అసలు ఏంటి అనగానే నేను దారెండిపోతా కానీ ఏంటి అలా తిరుగుతున్నావంటే వాడు వచ్చి, చూడండి అయ్యగారు ఇంతకాలం నా కోసం కష్టపడింది చాలదా, ఇంకా ఈ ముసుగుతో యాతన పడిపోద్ది ఏంటండి, ఓ ముద్దు తిని కూర్చోవే తల్లి అంటున్నాను, నీకు ఏం కావాలో చెప్పే తల్లి నేను పెడతాను అంటున్నాను, ఇంకా యాతన పడిపోతుంది అంటే నాకు ఏమని పడ్డాయి? ముందు దెబ్బలాడి కేకలు పడ్డాయి, దగ్గరికి వెళ్తే ఏం కనబడుతుంది? ఆ కేకలు వెనకాల ప్రేమ కనబడుతుంది. వీడి కదా కొడుకు అంటే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా పీక్కు తినేసే కొడుకులు ఉన్నారు మనకు, వచ్చించి కది బాధ. ఇదంతా చూస్తున్నప్పుడు నీకు అనిపించాలి నేను ఆ కొడుకు లాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. తండ్రిని సంతోషపరిచే కొడుకుని అవ్వాలా, నా రక్షకుని సంతోషపరిచే కొడుకుని అవ్వాలా. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, సిలువలో మాటలు మంచియే, నీ కోసం వేసిన యేసు కేక నీకు అర్థమైతే ఇప్పుడు నువ్వే వేయాలి కేకలు. కేకలు వేయాలా. ఒకటి స్తుతించే కేకలై, ఆరాధించే కేకలై, సువార్త కేకలై, ఇంకే కేకలే, హెచ్చరిక కేకలే, హెచ్చరిక కేకలు. యెషయా 21:11 ఉంటుంది, కావలవాడా కావలవాడా రాత్రి ఎంత వేళ అయింది అని శేయూరులోంచి ఒకడు కేకలేసి అడుగుతున్నాడు. కావలవాడు అంటాడు, ఉదయం అయింది, సాయంత్రం అయింది, నేను అక్కడే కాపలా కాస్తున్నాను, మీరు మళ్ళా వచ్చి చూడండి. కాపలా కేకలు వేయాలి మనం. ఏం కేకలు? రే ఎందుకురా అలా తయారవుతున్నావు, అమ్మా ఎందుకు ఇలా ఉంటున్నావు, అయ్యా మీ కుటుంబం ఎందుకు నాశనం అయిపోద్ది, ఇదిగో రండి ప్రభు యేసు దగ్గరకు, ఆయన మీ జీవితాలు బాగు చేస్తాడు. ఏ కేకలు? కాపలా కేకలు. ఊరంటూ పోతుందండి, ఇల్లు కాలిపోతుందండి, గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి విలువైన వస్తువులు బయటకు తీసుకోండి, ఇంటి మీద నీళ్ళు చల్లుకోండి. ఏం కేకలు? హెచ్చరిక కేకలు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇంటి పక్కోడికి వేయగలవా? ఇంట్లో వాడి కోసం వేయగలవా? రక్త సంబంధుల కోసం వేయగలవా? ఈ కేకలు యేసు సిలువలో వేసిన కేకలు కాస్త నెమ్మది కలగజేస్తాయి. నేను ముగించబోతున్నాను.
గుడ్ ఫ్రైడే చేయడం, సిలువలో మాటలు జ్ఞాపకం చేసుకోవడం, అయాలు ఏడ్ చేయడం, రెండో రోజు తాగేయడం, ఇది కాదు కావాల్సి. ఆ కేక నీకు అర్థమైతే, నాకు కేక వినబడిందండి ఒకరోజు. నాశనమందు పట్టుకు జోగు పడుతున్న వారిని నువ్వు తప్పించవా అని. ఏం కేక? నాశనంలో పడిపోవడానికి జనాలు జోగుతున్నారు, నువ్వు తప్పించవా? యవన కాలం ముందు 19 సంవత్సరాల వయసులో నాకు వినబడిన కేక. ఇది యేసు రక్తము, దీని విలువ ప్రజలకు చెప్పవా డానియేల్ అని పిలిచాడు దేవుడు నన్ను. నాకు అర్థమైంది. ఆ కేక నాకు అర్థమైతే, బాబు అప్పుల్లో ఉన్నాం, బాబు పేదరికంలో ఉన్నాం, బాబు జబ్బుల్లో ఉన్నామని అమ్మ నాన్నల కేకలు నాకు వినబడలేదు. తర్వాత దేవుని సేవ చేస్తే నిందలు వస్తాయంట, అవమానాలు వస్తాయంట, ఆకలి దప్పుకులు ఉంటాయంట, ఎవరు పట్టించుకోరంటే భయపెట్టే కేకలు వినబడలేదు నాకు. ప్రభు నా కోసం వేసిన కేక నాకు వినబడింది. తిరిగి చూస్తే 34 సంవత్సరాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆ కేకకు నా హృదయం స్పందించి నేను జనులకు కేకలు వేస్తూ వెళ్తున్నాను. ఆకలి కేకలు లేవు నా దగ్గర. దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నాయా? ఆకలి కేకల కోసమే పరిగెడితే ఎలా ఉండేదో మరి. యేసు కేక పట్టుకొని, రక్షకుని కేక పట్టుకొని లోకంలో ఈ కేకను ప్రతిధ్వనింప చేయడానికి వెళుతూ ఉండగా ఆకలి కేకలు ఆగిపోయాయి. దేవుని స్తోత్రం. నిస్సహాయపు కేక ఆగిపోయింది. కష్టం వచ్చినా, భయం వేసినా, బాధ వచ్చినా అయ్యో ఎలాగా అనే ప్రశ్నే లేదు. దేవునికి స్తోత్రం. కన్ఫ్యూజన్ కానీ, కలవరము కానీ, భయము కానీ డిక్షనరీలో లేవండి. చచ్చిపోతావు అని చెప్తే దేవానికి స్తోత్రం అయ్యా, నీ దగ్గరకు వచ్చే గడి వచ్చేసిందా అని ఆనందపడే స్థితి ఉంది నా దగ్గర. అర్థమవుతుందా? లోటు, కరువు కొదవలు వస్తే ఇంత పేదరికం, ఇంత కరువు ఎందుకు వచ్చిందని ఏడ్చిన సందర్భాలు ఒకప్పుడు ఉన్నాయి. నాకు అర్థమైన తర్వాత నువ్వు అనిపించిన దాంతో పోలిస్తే ఇది లెక్కల్లో ఉందా ప్రభువా? అయ్యా నువ్వు ఎంత శ్రమ పడ్డావో నాకు అర్థమయ్యేలా చేసావు అని ప్రభు సందులో చేసిన ప్రార్థన నా జ్ఞాపకం ఉంది. ఈ సమయంలో ఒక్కటే ప్రశ్న, రక్షకుని కేక నీకు అర్థమైందా? ఏంటి కేకలేస్తున్నావు అంటే, కేకలేస్తున్నా అన్న మాట వినబడింది కానీ ఏం చెప్తున్నా నీకు తెలియలేదా? ఏంటి ఆ కేకలేంటి? ఆ కేకలేంటో తెలియదా నీకు? ఏలి ఏలి లామా సబక్తా అనే కేక నీకు అర్థం అవ్వలేదా? అరే బాబు నీ కోసం ఇక్కడ వదిలేసాంటా చెయ్యి నేను. ఫిలిప్పీ 2వ అధ్యాయం చదువుకోండి. ఆయన దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు. దాసుని స్వరూపమును ధరించి మనుష్యునిగా పుట్టి రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం కోసం తగ్గించుకోకపోతే ఆయన ఎవడో సిలువకు వేయగలడు మీరు చెప్పండి? ఆయన అన్నీ వదిలేసి మన కోసం అప్పగించుకోకపోతే ఆయన ఒంటి మీద ఎవడైనా చెయ్యగలడా? ఆయన ఎవడైనా కొట్టగలడా? మొహం మీద ఉమ్మేయగలడా? మీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధికి వేరే అగ్ని తెచ్చినందుకే బలిపీఠం మీద అగ్ని వచ్చి మనుషులు కాల్చి చంపేసింది. అంటే వేరే అగ్ని తెస్తేనే తిడితే కాదు, కేకలేస్తే కాదు. అలాంటిది ఒంటి మీద చేసి ఎవడ బ్రతకగలడండి? అంటే ఆయన ఏం చేశాడు? నీకోసం అన్ని మహిమను వదిలేశాడు, శక్తిని వదిలేశాడు, దైవత్వాన్ని వదిలేశాడు. సులువ మరణము పొందినంతగా దాసునిగా రిక్తునిగా మారిపోతే ఆ కేక నీకు అర్థం అవ్వలేదా? నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి. నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి. నా తలపులనే ముళ్ళ కిరీటం, నా తలపులనే ముళ్ళ కిరీటం నీ తలపైనే పెట్టి తినయ్యా, పెట్టి తినయ్యా. చెప్పాలా వద్దా? ఆ సిలువ, ఆ శ్రమ, ఆ ముళ్ళ కిరీటం, ఆ దెబ్బలు, ఆ ఉమ్ములు నా వల్లే కదా నాయనా. నేను పాపము చేసి ఉండకపోతే నీకు ఆ బాధలు లేవు కదా. నా కోసం ఇంత శ్రమ భరించావు, నేనేం చేయగలను అయ్యాక? నేనేం చేయగలను చేస్తాను. నీ కేకకి జవాబు నేను అవుతాను, నీ స్వరం అవుతాను. బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరయ్యా నువ్వు అంటే, అరణ్యములో కేక వేయించిన ఒకని శబ్దం. ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు, దారులు సిద్ధం చేసుకోని చెప్పిన శబ్దం. కాబట్టి ప్రియులారా,
ఈ ఆరాధన సమయంలో మరొకసారి మన ఆత్మను నూతనపరుచుకుందాం. ఆయన నీ కోసం వేసిన కేక నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక చిన్న మాట చెప్పేస్తాను. నేను చదువుకున్న రోజుల్లో, రక్షణ పొంది ప్రభు నాతో మాట్లాడుతున్న రోజులు, ఇందాక చెప్పిన సంగతులు జరుగుతున్న రోజు, ఒకరోజు సాయంకాలం 4 గంటలకి కంచరపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో రూమ్ నెంబర్ 42, నలంద హాస్టల్ 2 ఉంటాయి, నాగార్జున నలందలని. రూమ్ నెంబర్ 42 కిటికీలోంచి చూస్తున్నాను గ్రౌండ్లోకి. ఒక ఆయన నూతుగట్టు మీద, పెద్ద నుయ్యి ఉంటుంది, నూతుగట్టు మీద నుంచి దూకేశారు నూతుగట్టు. గబగబా నేను దిగి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మునుగుతున్నాడు. నూతులో దూకాను, నిండా నీళ్లు ఉన్నాయి. ఓసారి లోపలికి వెళ్ళాను, పెద్ద నుయ్యి అది, చేతికి తగల్లా, బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని మళ్ళీ వెళ్ళాను. ఆయన బనియన్ తగిలింది, పట్టుకుని ఇలా పైకి తీసుకొచ్చాను, బనియన్ తెగిపోయింది, మళ్ళీ అడిగి వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళాను, మొత్తాన్ని పట్టుకొచ్చి మీదన పెట్టాను, ఒడ్డుని పెట్టాను. నీళ్లు ఒత్తుతా ఉండి పొట్టలోంచి నీళ్ళు వచ్చాయి. నా వైపు చూస్తూ చచ్చిపోయాడు. నాకేమనిపించిందంటే, నేను ఒక్క పెసరు ముందయ్యి ఉంటే. దూరం పరిగెత్తుకొచ్చాను, యవ్వనొస్తుంది, బలం ఉంది, 19 సంవత్సరాల వయసు, బాగా ఈతొచ్చు నాకు. ఏమండి, ఉదయం నూతులో దిగి సాయంత్రం దాకా పంది వేసి ఒడ్డు తాకకుండా నూతులోనే ఈత కొట్టిన సందర్భాలు ఉన్నాయి నాకు. కానీ రక్షించలేకపోయాను. బీయింగ్ ఏ గుడ్ స్విమ్మర్ కాపాడలేకపోయాను. పోలీస్ కేసు అయింది, ఏదో తన కుటుంబ కలహాలు సూసైడ్ చేస్తున్నాడు. నా చేతిలో ఒకడు చచ్చిపోయాడే, నేను కాపాడలేకపోయిన బాధ నన్ను చాలా నెలలో ప్రభు అది జ్ఞాపకం చేశారు నాకు. ఒక్కడిని కాపాడలేకపోయాను, ఇంత బాధపడుతున్నావే. కొన్ని వేల మంది, లక్షల మంది పాపం వెనక పరిగెత్తి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఇంకా ఆలోచిస్తావా అని మా పాస్టర్ గారిలా నాకు కనబడగానే ముందే పగిలిపోయింది. నేను ఆగను ప్రభు, నా వల్ల ఒక్కడ బ్రతికినా చాలు. ఉద్యోగం, చదువు, కుటుంబం, ఆస్తులు ప్రక్కన వదిలేస్తున్నాను, నీ సేవకు వచ్చేస్తున్నానయ్యా. నేను అనుకుంటున్నాను, కొందరినైనా ప్రభు వైపు నడిపించాను. దేవుని స్తోత్రం కలిగినాయి. కొన్ని వందల మందికి బాప్తిస్మాలు ఇచ్చాను, కొన్ని వేల మంది నా బోధల వల్ల దీవెన పొందారు. మారాము అని చెప్పడానికి రుజువులుగా మీరున్నారు. ఒక్కడిని కాపాడలేకపోయాను, కానీ ఆ కేక నాకు అర్థమైతే ఈరోజు ఏం చేస్తున్నాను, ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు బ్రతుకుతానేమో. కొందరినైనా ఇంకా ప్రభువు నడిపిస్తాను, కొందరినైనా బలపరుస్తాను. ఆ కేక నాకు అర్థమైంది. నీ సంగతి ఏంటి? నువ్వు కాపాడకపోతే పోయి ఎవరిని చంపేయకు. మాటలతో కొందరిని చంపేస్తూ ఉంటాం, గొడవలు ఆడుకొని కొందరిని చంపేస్తాం. నీ వాళ్ళు గుడికి వచ్చేవాళ్ళు మానేస్తూ ఉంటే, భక్తిలో ఉన్న వాళ్ళు ప్రార్థన మానేస్తే నువ్వు చంపేస్తున్నట్టే కదా. సాధ్యమైతే బ్రతికిద్దాం, ప్రభు వైపు ఆకర్షింపజేద్దాం. ఆ కేక, ప్రభువా నువ్వు ఏడ్చావు, ఇక నేనున్నానయ్యా, నేను ఏడుస్తాను. సీమోను, ఒక్క గడియైనా నాతో కూడా మెలకు ఉండలేవా అన్నాడా లేదా? నిద్రపోతావేంటయ్యా, నేను ఏడుస్తావు, నువ్వు కూడా నాతో మెలకు ఉండు. కలిసి కన్నీరు కారుద్దాం, ప్రభువుతో కలిసి కన్నీరు కారుద్దాం. దాదాపు 50 రోజులు బట్టి కొందరు బిడ్డలు పట్టముడి వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నేను సరిగ్గా తిని రోజు 98 రోజులు అయిపోయింది. మంచిగా తినాలనిపించదా? రుచికరమైన ఆహారం తినాలనిపించదా? ఏమో, నా భోజనం మాని నా శరీరాన్ని క్షీణింపజేసుకొని కళ్ళకు నిద్ర దూరం అయిపోతుండే ప్రభు పాదాలు పట్టుకొని, నాయనా మా ఊరును మార్చు, మా కుటుంబాలు మార్చు, మా రక్త సంబంధికులు మార్చని ఈ ఆడవగా నా మీద జాలిపడైన ఒకరిని మార్చడా. దేవుని స్తోత్రం కలిగి కేకలేద్దాం. రక్షకుని కేకకు రక్షింపబడిన వారి కేకలే సమాధానం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా కేకలేస్తాం అనుకున్నారు, గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. రక్షకుడా నువ్వు వేసిన కేకకు మేము వేయి కేకలే సమాధానం అయ్యా. దేవునికి మహిమ కలుగనగా. ఆ రోజు అన్యాయంగా ప్రజలు వేసిన కేకలు ఆయన సిలువకేసేస్తే, సిలువేసేని కేకలేస్తారు, కేకలు గెలిచాయి. కానీ ఈరోజు రక్షించు ప్రభువా, రక్షించవా అని కేకలేస్తే నీ కేకలు గెలుస్తాయి. ఆమేన్. రక్షకుని కేకకు ప్రతిగా నువ్వు రక్షించమని కేకలేస్తే నీ కేకలు గెలుస్తాయి. నీ కేకలకు వచ్చిన బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ శుభ శుక్రవారపు ధ్యాన సమయంలో ఒక్కసారి మన స్పిరిట్, ఆత్మను రెన్యూ చేసుకుందాం. ప్రభువా నేనున్నంతకాలం, ఎప్పటిదాకా? నేనున్నంతకాలం, ఆయుష్ ఉన్నంతకాలం, ఆరోగ్యం ఉన్నంతకాలం, స్పృహ ఉన్నంతకాలం ఆత్మల రక్షణ కోసం ఏడుస్తూనే ఉంటానయ్యా. డాక్టర్స్ చెప్పారు మీరు ఉపవాసం చేయకూడదని. నేను అనుకున్నాను, చచ్చిపోయిన ఆల్రెడీ 10 ఏళ్ళ క్రితం, ఇంకా ఉపవాసం మానేతేలా, ఇంకెక్కువ చేయాలా? ప్రార్థన చేస్తూ, భక్తి చేస్తూ, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ వేగంగా చచ్చిపోయినా పర్వాలా,
కాపాడుకొని చచ్చిపోతే నాకెందుకు, నాకు అక్కర్లేదు అది. నేను ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కోసం అంగలార్చాలి. ప్రజలు రక్షణ పొందాలి. యవ్వన బిడ్డలు పాడైపోకూడదని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. నా కన్నుల్లో కన్నీరు ఇంకిపోయే వరకు, నా కన్నులు గాజుగుడ్లు అయిపోయేదాకా, కన్ను కరిగిపోయేదాకా నేను కన్నీరు కారుస్తానే ఉండే. ఇది నా సమర్పణ. నా బోధలో పెరుగుతున్న మీరే, మాటలు వింటున్న మీరు ఈరోజు ఒక మంచి నిర్ణయం చేసుకోవాలి. ప్రభువా, నేను ఉన్నంత వరకు ఇప్పటిదాకా ఎలాగోలా బ్రతికేశానయ్యా. ఆత్మల రక్షణ కోసం నా అమ్మ, నా నాన్న, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధువులు వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారయ్యా. నరకానికి వెళ్ళిపోతున్నాడు కనిపిస్తుంది, జారిపోతున్నారు అగ్గిలో కనిపిస్తుంది. నేను ఏం చేయగలనయ్యా ఆడడం తప్ప? నేను కన్నీరు కారుస్తానయ్యా. క్రమము తప్పకుండా చేసే నీ ప్రార్థన కేకలు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని తెస్తాయి. రక్షకుని కేక నాకు అర్థమైంది. నేను కేకలేస్తాను ప్రభు సన్నిధిలో. నా కేకలు గెలుస్తాయి అని ఆశతో ప్రార్థన చేద్దాం. దయచేసి తల ఉంచి కండ్లు మూసుకోండి. ఆయన పాదాలు పట్టుకుందాం. ఒక చిన్న మాట ప్రభువుతో చెప్దాం. ఇది మిక్కిలి విలువైన, అమూల్యమైన, దీవెనకరమైన సమయం. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు వింటున్న వారులారా, దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, సిలువలో వేసిన కేక చేతగాక కాదు, నిన్ను సమర్థవంతురాలుగా చేయటానికి, ప్రయోజకునిగా చేయడానికి, ప్రార్థన పరుడుగా చేయడానికి, ఆత్మల సంపాదకునిగా చేయడానికి, పరలోక రాజ్య నిర్మాణకుడిగా చేయడానికి కేకలేశాడు. అర్థమైతే మా నాన్న అరుస్తున్నాడు ఏంటి అనుకోకు. నువ్వు బాగుపడాలని కోరుకున్నాడు అనుకో. నా దేవా, నీ కేకలు నాకు అర్థమయ్యాయ్యా. నేనున్నాను బాబు, నేనున్నాను, ఇదిగో నేనున్నానయ్యా. ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడు పోవును అని కేకలు పెడితే అందరూ సైలెంట్గా ఉన్నారు. యెషయా మాత్రం చెప్తున్నాడు, అయ్యా నేనున్నానయ్యా, నన్ను పంపు, నేను వెళ్తాను. నువ్వు చెప్పగలవా? నేనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తాను. నేనున్నానయ్యా, నేను కన్నీరు గారుస్తాను. నేనున్నానయ్యా, నీ రాజ్యవ్యాప్తి కోసం పాటుపడతాను. ప్రభువా, నేనున్నాను. ఓ మాట చెబుదాం. పరిశుద్ధుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిలో చేరి ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు నాతో మాట్లాడిన మాటలు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాను. నీతో నడక మొదలుపెట్టి 36 ఏళ్ళు, నీ దాసునిగా 34 ఏళ్ళు. నేను ఎన్నో మార్లు అపనమ్మకస్తున్నాయి, నేను ఆయాసపరిచాను. కానీ నీ కేక నా హృదయంలో ప్రతిధ్వనింపజేస్తూ విడవక ఎడబాయక నీ ఆత్మాభిషేకం అనుగ్రహించి నువ్వు చేస్తున్న ఈ పరిచర్య కోసం వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నూతనంగా నీ చేతులకు అప్పగించుకున్నాను బాబు. నేనున్నంత వరకు నన్ను విడిచిపెట్టొద్దని, నీ పక్షంగా కేకలేసే స్వరముగా, కన్నీరు కార్చే కన్నులుగా, సహాయం చేసే చేతులుగా, మనుషుల్ని హత్తుకోగలిగినటువంటి మంచి హృదయంతో నన్ను నింపండి. ఈ మధ్యాహ్నం ఈ ప్రార్థన చేస్తున్న వారందరితో మీ సన్నిధించు. నీ పరిచర్యకు, రాజ్య విస్తరణకు, సంఘ క్షేమానికి, ఆత్మ రక్షణకు సాధకులుగా చేయండి. నా కోసం మేము బ్రతికేసిన కాలం చాలు ప్రభు. ఈ లోకంలో ఏమి సంపాదించినా శాశ్వతం కాదని తెలుసు. నీకోసం 2 చేతుల నిండా పని కలిగి ప్రయాసపడ్డం నేర్పించండి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న బిడ్డలు, ఉపవాసాలుండి శ్రమను భరిస్తూ ఏడుస్తున్న బిడ్డలు, దివారాత్రులు కన్నీరు నదీ ప్రవాహంలాగా పారనిస్తున్న సియోను కుమార్తెలు, నాయన అవిని అభిషేకించండి, దీవెనగా చేయండి. ఈ ఆరాధన మాకు మేలుగా చేసింది, వందనాలు చెల్లిస్తాం. ఈ మాటలు వింటున్నవారు, మరలా వింటున్నవారు హృదయాల్లో పొడవబడ్డవారై సమర్పణ భర్తలుగా ఉండడానికి ఆత్మదేవా మీరు అభిషేకించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.